చిత్తూరు జిల్లా గుడుపల్లి మండల పరిధిలోని గుడుకొత్తూరులో వింత ఆచారం కొనసాగుతోంది. ఆ గ్రామస్తులు తమ పూర్వీకుల ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. వారి పూర్వీకులు వలస వెళ్లేవారు. రాను రాను అది ఆచారంగా మారింది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తూ ఉంటారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండటానికి వలస వెళ్తున్నట్లు వారు తెలిపారు. వనభోజనంలో భాగంగా ముందుగా గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పశువులను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్దోళ్ళ ఆనవాయితీ ఇది. ఓ 10 సంవత్సరాల తోటి గ్రామం అంతా కూడా ఊర్లో ఎవరు ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు. గ్రామ దేవత వచ్చి వనదేవత పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి. నెక్స్ట్ ఏదైనా గ్రహచారాలు ఉన్నా, ఊరికి ఏదైనా గ్రహదోషాలు ఏదైనా ఉన్నా అవన్నీ వైతొలగడానికి అనేసి పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట. ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. 10 సంవత్సరాలతో తెచ్చి వలస పోయేసి అందరు ఇక్కడ పూజలు చేసుకునేసి అందరు ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము దేవుళ్ళని తోడుకొని పోతాము. దేవుళ్ళు ముందు పోతారు, మేమంతా గ్రామస్తులంతా వెనకాల పోతుంటాము. అక్కడికి మాకు ఏదైనా ఊర్లో ఏమైనా గ్రహచారాలు ఉన్నా, గ్రహదోషాలు ఉన్నా కూడా పోతాయనే నమ్మకము పూర్వీకులు ఆనవాయితీ పెట్టినారు కాబట్టి ఆ నమ్మకంతో ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళుతారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం. ఈడ మాకు కొన్ని ఆచారాలు